ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఓకే, 50 days ఫాస్టింగ్ ప్రేయర్లో వీఆర్ ఇన్ 18th day, 18వ రోజులో ఉన్నాం. అందుని బట్టి దేవునికి స్తోత్రం. ఓకే, యెషయా ప్రవచన గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారమును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఆయనే మన దేవుడు. హల్లెలూయా. ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. దేవుడు నిజంగా మనకి శిశువు పుట్టును, మనకి కుమారుడు అనుగ్రహించును అంటే ఆయనే శిశువు కాదు. నిజంగా పుట్టినప్పుడు శిశువే, కానీ శిశువుగా ఉన్నప్పుడు కూడా బలమైన కార్యాలు చేయగలిగిన ఏకైక దేవుడు మన దేవుడు. అయితే ఆయన ద్వారానే మనకి సమస్తము కూడా ఈ సృష్టిలో మనకు దొరుకుతుందని. ఎందుకు అంటే ఆయన దేనిపైన అధికారం కలిగిన వాడు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పాపం పైన అధికారం కలిగిన వాడు. అందుకనే ఈరోజు మనకు క్షమాపణ దొరుకుతుందని. ఎన్ని పాపాలు చేసినప్పటికీ కూడా, ఎన్నో పాపాలు చేసినా, ఎన్నో దోషాలు చేసినా ఈరోజు మనం ఎలా ఉండగలుగుతున్నామంటే కేవలము ఆయన నుంచి మనకు దొరికిన క్షమాపణ. ఆయన శిశువు కాదు, మరణం పైన, దేనిపైన, పాపము పైన అధికారం కలిగిన వ్యక్తి అండి. అధికారం కలిగిన దేవుడు. ఆయనకి పాపం పైన అధికారం ఉంది కాబట్టే ఆ పాపము మనలో ఉన్నప్పటికీ ఆ పాపాన్ని తొలగించి దేవుడు మనకి క్షమాపణ దయచేశాడు. అట్టి గొప్ప దేవుడు మన దేవుడు. మత్తయి సువార్త 8:26-27 వచనాలు. అందుకు ఆయన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారు వారితో చెప్పి, లేచి గాలిని సముద్రాన్ని గద్దించక అక్కడికక్కడే మెక్కిలి నిమ్మలమాయెను. ఆయన రెండోది సృష్టి పైన అధికారం కలిగిన వాడు. దానివలన మనం సమృద్ధి కలిగి ఉంటున్నాం. ఎందుకు అంటే ఈ సర్వము కూడా ఆయనదే. ఈ సర్వం అంతటి పైన కూడా ఆయన అధికారం కలిగి ఉన్నాడు కాబట్టి ఈ సమస్తములో, ఈ సృష్టిలో కావలసిన దాన్ని మనం అనుభవిస్తున్నాం, కావలసిన దాన్ని మనం తింటున్నాం, కావలసిన రీతిలో మనం జీవిస్తున్నాం, కావలసిన రీతిగా మనము సమృద్ధిగా బ్రతుకుతున్నాము అంటే కేవలము సృష్టి పైన అధికారము కలిగిన దేవుడు. ఇస్ నాట్ ఎ కిడ్. ఆయన శిశువు కాదు. శిశువుగా పుట్టినప్పటికీ కూడా అప్పటి నుంచే అధికారంలో ఉన్న వ్యక్తి అంట. అందుకనే పాపం పైన అధికారం ఉంది, సృష్టి పైన అధికారం ఉంది. కాబట్టి ఈరోజు సృష్టిలో ఉన్న సమస్తాన్ని కూడా మనము అనుభవించగలుగుతున్నాం. మూడోది ప్రకటన గ్రంథము 1:18. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడును. నేను మొదటి వాడను, కడపటి వాడును, జీవించువాడును, మృతుడిని అయితేనే గాని యుగములు సజీవుడు. ఆయన మొదటివాడు ఆయనే, కడపటివాడు ఆయనే, జీవించువాడు ఆయనే, జీవించువాడు ఆయనే. ఆయన జీవములోనే మనం బ్రతుకుతున్నాం కాబట్టి మూడోదిగా ఆయనకి మరణం పైన అధికారం ఉంది కాబట్టి మనము నిత్యత్వంలో ఉండటానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. మరణం పైన ఆయనకు అధికారం ఉంది కాబట్టి నిత్యము కూడా ఆయనతో జీవించే అవకాశం దేవుడు మనకి కలుగు చేశాడు. అందుకని ఈజ్ నాట్ ఎ కిడ్. ఆయన శిశువు కాదు. ఈ మూడింటిల మీద కూడా ఆయనకు అధికారం ఉంది. ఈ మూడింటిల్ని కూడా ఎవరికే ఇవ్వలేదు, మనకే ఇచ్చాడు. కాబట్టి ఆయన యొక్క క్రిస్మస్ అంటే ఆయన యొక్క జన్మదినాన్ని మనకి డిసెంబర్ మొత్తమే కాదు, మన జీవితం మొత్తం తలంచుకొని ఆయనలో ఉన్న గొప్ప ఆశీర్వాదాలు మనము తీసుకుని దేవుడు స్తుతించేవారుగా మనం ఉండాలి. పరిశుద్ధమైన మాటలు దేవుడు దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. సీ యు ఇన్ ద నెక్స్ట్ టైం. ప్రైజ్ ద లార్డ్.